కొన్ని కథలుంటాయండి. అవి కేవలం అక్షరాలు కాదు, మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసే ఒక అద్దం లాంటివి. తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపిన అలాంటి ఒక సంచలనమే యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసీదళం. ఇది ఊరికే ఒక థ్రిల్లర్ అనుకుంటే పొరపాటే. ఇది మన మైండ్ లోపలికి, మన ఆలోచనల లోతుల్లోకి తీసుకెళ్లే ఒక సైకలాజికల్ జర్నీ. మరి రెడీనా? అసలు ఈ ఒక్క ప్రశ్నేనండి ఈ మొత్తం కథకి పునాది. ఒక్కసారి ఆలోచించండి. మనల్ని రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేసే భయం, అదే మన బలహీనతల్ని ఆయుధంగా వాడుకుంటే, మన సొంత మనస్సే మనకు శత్రువుగా మారితే, ఆ ఫీలింగ్, ఆ నరకం ఎలా ఉంటుందో చూపించే కథ ఇది. ఏ తుఫానుకైనా ముందొక ప్రశాంతత ఉంటుంది కదా, సరిగ్గా అలాగే మొదలవుతుంది ఈ కథ కూడా. అచ్చం కలల ప్రపంచంలాంటి ఓ అందమైన జీవితంతో. కాని ఆ ప్రశాంతత వెనకాలే ఒక పెను తుఫాను దాగి ఉందన్న సంగతి పాపం వాళ్లు ఊహించలేకపోయారు. అమెరికాలో ఎంతో హ్యాపీగా సెటిలైన ఒక తెలుగు కుటుంబం. వాళ్లు కలలుగన్న లైఫ్ అనమాట. మంచి జాబ్, పచ్చటి పెరట్లో పిల్లల కేరింతలు, వాళ్ల ఆనందానికి అసలు హద్దులే లేవు. కాని బహుశా విధికి వాళ్ల సంతోషం కంటగింపిగా అనిపించిందేమో తెలియదు. వాళ్ల జీవిత పుస్తకంలో ఒక చీకటి అధ్యాయం మొదలవబోతోందని వాళ్లకస్సలు తెలియదు. అలాంటి టైంలో ఒకరోజు ఇండియా నుండి ఒక లెటర్ వస్తుంది. అది మామూలు ఉత్తరం కాదు, వాళ్ళ భవిష్యత్తుకి రాసిన ఒక మరణశాసనం లాంటిది. అందులోని అక్షరాలేం చెప్పాయంటే, ఒక పురాతన శాపం గురించి, జరగబోయే వినాశనం గురించి హెచ్చరించాయి. అంతే, ఆ ఒక్క లెటర్తో వాళ్ళింట్లోకి ప్రశాంతతతో పాటే భయం కూడా అడుగుపెట్టింది. ఇక ఇక్కడ్నుంచే అస్సలు యుద్ధం మొదలయ్యింది. కాని ఇది కత్తులతోనో తుపాకులతోనో చేసే యుద్ధం కాదు, మనసుతో, ఆలోచనలతో చేసే యుద్ధం. భయం ఒక వైరస్లా, అనుమానం ఒక విషంలా వాళ్ల మెదడును మెల్లమెల్లగా ఎలా ఆక్రమించుకుందో, వాళ్లని ఎలా బందీలుగా మార్చేసిందో చూద్దాం. అనుకున్నట్టే ఆ లెటర్లో రాసిన ప్రతి అక్షరం నిజమవడం మొదలయ్యింది. ఫస్ట్ ఓ చిన్న యాక్సిడెంట్, సరేలే యాదృచ్ఛికం అనుకున్నారు. కాని ఆ తర్వాత చావు అంచుల దాకా వెళ్లి రావడంతో వాళ్ల గుండెల్లో భయం మొదలైంది. ఇక అప్పట్నుంచి జరిగే ప్రతి సంఘటన ఆ శాపాన్ని నిజం చేస్తున్నట్టే అనిపిస్తోంది. వాళ్ళ నమ్మకాన్ని ఇంకా ఇంకా బలపరుస్తూ వాళ్ళని నెమ్మదిగా ఆ చీకటి లోతుల్లోకి లాగేస్తోంది. 100%. ఇప్పుడు వాళ్ల నమ్మకం 100%. ఆ శాపం నిజమనే నమ్మకం. ఇక అంతే, రియాలిటీకి భ్రమకి మధ్య ఉన్న ఆ సన్నటి గీత పూర్తిగా చిరిగిపోయింది. వాళ్ల భయమే వాళ్ల ప్రపంచంగా మారింది. వాళ్ల ఆలోచనే వాళ్లకు అతిపెద్ద శత్రువుగా మారింది. ఇప్పుడు కథ ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. ఇక్కడే రెండు ప్రపంచాలు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఒకవైపు నమ్మకం, మరోవైపు లాజిక్. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే తులసీదళం నవలకి అసలు సోల్. చూడండి, ఒకవైపేమో తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, అంటే చేతబడి, శాపాలు, మన కంటికి కనిపించని అదృశ్య శక్తులు. మరోవైపేమో మోడర్న్ సైన్స్, సైకలాజికల్ మ్యానిపులేషన్, హిప్నోసిస్, అంటే మనిషి మెదడుతో ఆడుకునే ఒక పెద్ద కుట్ర. మరి అసలు నిజమేంటి? ఇదంతా ఏదైనా దైవశక్తి పనా, లేక ఒక తెలివైన మేధావి పనిన పన్నాగమా? సో పాయింట్ ఏంటంటే, ఇది ఒక ప్రాచీన శాపమా, లేక ఒక మోడర్న్ కుట్రనా? ఈ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ వెతుక్కుంటూనే కథ పరుగులు పెడుతుంది. ప్రతి పేజీలో, ప్రతి సంఘటనలో మనం కూడా తెలియకుండానే ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కాని అసలు నిజం మన ఊహకు కూడా అందనిది. సరే, ఇప్పుడొచ్చింది అసలు సమయం. ఆ భ్రమ అనే తెర మెల్లగా తొలగిపోయే టైం. దెయ్యాలు, శాపాలు అని మనం అనుకున్న ఈ చీకటి నాటకం వెనుకున్న అసలు సూత్రధారెవరో ఇప్పుడు బయటపడబోతున్నాడు. అసలు విషయమేంటంటే, ఇది దెయ్యం చేసిన మాయ కానే కాదు, ఒక మనిషి పక్కా ప్లాన్తో పన్నిన వ్యూహం. భయాన్ని ఒక ఆయుధంగా మార్చిన ఒక సైకలాజికల్ వార్, అంతే. స్టెప్ 1, మనసులో ఒక చిన్న అనుమానాన్ని నాటడం. స్టెప్ 2, ఆ అనుమానం నిజమే అనిపించేలా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడం. స్టెప్ 3, వాళ్ల వీక్నెస్ని వాడుకోవడం. ఇంకా ఫైనల్ స్టెప్, వాళ్లని అందరినుంచి వేరుచేసి, ఒంటరి చేసి, పూర్తిగా లొంగితీసుకోవడం. ఇది నిజంగా హత్యకంటే చాలా భయంకరమైన మానసిక దాడి. మోడర్న్ సైకాలజీలో దీన్నే గ్యాస్ లైటింగ్ అని అంటారు. అంటే ఒక మనిషిని వాళ్ల రియాలిటీపై వాళ్లకే డౌట్ వచ్చేలా చేయడం. అస్సలు నేను చూసింది నిజమేనా, నాకేమైనా పిచ్చి పడుతోందా అని వాళ్లని వాళ్లే ప్రశ్నించుకునేలా చేయడమన్నమాట.
తులసీదళంలో విలన్ వాడింది సరిగ్గా ఇదే భయంకరమైన మానసిక ఆయుధాన్ని. సో కథ చివరికి మనకర్థమయ్యే నిజం ఒక్కటే. అసలైన విలన్ ఒక దెయ్యమో ఒక శాపమో కాదు. మ్యానిపులేట్ చేయబడిన మన మనస్సే అసలైన విలన్. మన యుద్ధం చేసింది బయట ఉన్న శత్రువుతో కాదు, మన లోపల మన ఆలోచనల్లో పుట్టిన భయంతో. కాని తులసీదళం కేవలం ఒక కథ చెప్పి ఆగిపోదు. ఆ చీకటిలో నుంచి వెలుగులోకి మనల్ని నడిపించే కొన్ని పవర్ఫుల్ లెసన్స్ కూడా ఇస్తుంది. మన లైఫ్కి అప్లై చేసుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన గుణపాఠాలను నేర్పుతుంది. అందులో మొట్టమొదటిది చాలా ముఖ్యమైంది భయం. చాలాసార్లు భయమనేది మన మనసు సృష్టించే ఒక ఊహ మాత్రమే. దాన్ని చూసి పారిపోవడం కాదు, చైతన్యంతో ఎదుర్కోవడంలోనే అసలైన బలముంటుంది. ఇక రెండోది నమ్మకం. అవగాహన లేకుండా గుడ్డిగా నమ్మేస్తే అది మనల్ని బంధించి ఒక జైల్లా మారుతుంది. అందుకే లొంగిపోవడం కాదు, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనలో నిజమైన మానసిక స్థైర్యం వస్తుంది. ఎవరూ మనల్ని అంత ఈజీగా మ్యానిపులేట్ చెయ్యలేరు. ఫైనల్గా తులసీదళం మనకు చెప్పేది ఒక్కటే: మనం భయపడే ప్రతి దయ్యం మన మనస్సులోనే పుడుతుంది. ఆలోచించండి, దాని సృష్టించే శక్తి మనదే అయినప్పుడు దాన్ని నాశనం చేసే శక్తి కూడా మన దగ్గరే కదా ఉంటుంది. ఆ భ్రమ అనే తెరను ఒక్కసారి చీల్చి చూస్తే చాలు, అసలైన శక్తి, అసలైన స్వేచ్ఛ మన సొంతమవుతుంది.